డ్రెస్‌ని గమనించారా? ముందు వీడియోలో రివ్యూ ఇచ్చాను కదా! నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది ఆ డ్రెస్సు. నేనైతే వర్క్ ఉండి నెల్లూరుకైతే వచ్చాను. అండ్ నెల్లూరు నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్‌లో వెయిట్ చేశాననమాట. మా అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అంటే మా వదినకి డెలివరీ అయిందనమాట. సో, ఆ పాపని చూడడానికి మేమందరం వెళ్తున్నామనమాట. జీబుల ఆసుపత్రి అంటారు కదా! సో, అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళి మా వదినని చూసేసి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఫ్యామిలీ అంతా కలిసి చూసారా? చాలామంది వచ్చాము గదా! మా అక్క, మా బావ, మా పెద్దమ్మ, మా అత్త, మా అమ్మ, ఇంక మా అన్న, నేను అన్నమాట. ఇంకా వెళ్ళి అమరావతి రెస్టారెంట్ ఉంటుంది గదా! బాబు ఐస్ క్రీమ్ పక్క సందులో అక్కడికి వెళ్ళైతే లంచ్ చేద్దాం అనుకోని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనకు వెల్కమింగ్‌గా వడియాలు పెట్టారు. అండ్ దెన్ మా అత్త అయితే వైట్ రైస్ థాలి ఆర్డర్ పెట్టుకున్నారనమాట. మిగతా వాళ్ళందరూ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అండ్ లాలీపాప్ కూడా పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తూ తినేసామనమాట. మా పెద్దమ్మ అయితే చిన్న పార్టీ ఇచ్చారు. సో, ఆ పార్టీ అనమాట ఇది. దాని తర్వాత లక్కీ షాపింగ్ మాల్ ఉంది కదా! అక్కడికి వెళ్ళి కొంచెం అయితే షాపింగ్ చేశాము. మా అక్క వాళ్ళ ఆడపడుచు బిడ్డలకి డ్రెసెస్ కొనాలి అంటే వాళ్ళ బర్త్‌డేకి అయితే నేను, మా అక్క అయితే మా అమ్మ వాళ్ళని కింద వదిలేసి మేము పై ఫ్లోర్‌కెళ్ళేసామనమాట. అక్కడైతే 3000 దాకా బిల్ చేశారు. దాని తర్వాత డ్రెస్ సర్కిల్‌లో కూడా ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్ళి అక్కడ కూడా మంచిగా ఒక 2000కి కొనుక్కొని రిటర్న్ అయిపోయామనమాట. నేనైతే సూలూరుపేట రిటర్న్ అయిపోయాను. టైం లిటరల్లీ వచ్చి 9 అయింది. మా హస్బెండ్ అయితే ముందు నుంచే నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా నేను మా హస్బెండ్‌ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.